ఆంధ్రప్రదేశ్లో కొత్త రకం జ్వరం స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. రాష్ట్రం మొత్తం విస్తరిస్తోంది. ఈ వ్యాధి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1317కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 3 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులుండగా కాకినాడ జిల్లాలో 141 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 123 కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా ఒక మరణం కూడా సంభవించడంతో దీని మీద చాలా ఆందోళన కనిపిస్తోంది. చాలామంది ప్రజల్లో కూడా భయపడుతున్న పరిస్థితుంది. స్క్రబ్ టైఫస్ ఒక కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ చనిపోవడం చాలా విషాదకరం. చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. అయితే అది సాధారణ జ్వరమేమో తగ్గుతుందేమో అని చెప్పి నిర్లక్ష్యం చేయటం వల్ల అది పూర్తిగా ఆ వ్యాధి అనేది ఆ జ్వరంతో పాటు ఇంకా ఆ తీవ్రత పెరిగిపోయి మరణించే పరిస్థితికి వచ్చింది. స్క్రబ్ టైఫస్ సోకిందని వైద్యులు ఆ తర్వాత నిర్ధారించారు. చికిత్స మొదలుపెట్టినప్పటికి కూడా కోలుకోక చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ఓరియంటియా సుట్సుగముషి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని సమాచారం. పొలాల్లో పొదల్లో ఉండే కంటికి కనిపించని లార్వల్ మైట్స్ అనే చిన్న పురుగులు కుట్టడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, తర్వాత ఇంటి దగ్గర మంచంలో కూడా నల్లుల తరహాలో అతి చిన్నగా ఉండటం వల్ల వీటిని కనిపెట్టడం అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే అది కుట్టిన తర్వాత చర్మం మీద వచ్చేటువంటి దద్దుర్ల ఆధారంగా నల్లని మచ్చగా మారుతుందన్నమాట. విపరీతమైనటువంటి అది కుట్టిన తర్వాత దాని లక్షణాలు మెల్లగా జ్వరంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. తర్వాత పురుగు కుట్టినటువంటి చోట పూర్తిగా నల్లగా మారిపోతుంది. మీరు స్క్రీన్ మీద ఆ ఫోటోలు కూడా చూడొచ్చు. పురుగు కుట్టిన తర్వాత ఆ నల్లటి మచ్చ అదే విధంగా ఉండిపోతుంది. ఇది ఏదో కుట్టిందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్స్ ఇదే చెప్తా ఉన్నారు. మీకు నల్లని మచ్చగా ఉన్నా ఆ మచ్చ వచ్చిన తర్వాత మీకు జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించుకోండి. స్క్రబ్ టైఫస్ అని చెప్పి దానికి సంబంధించిన పరీక్షలు చేస్తారు, ఆ నిర్ధారణ కూడా చేస్తారు. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రతి క్లినిక్లో కూడా స్క్రబ్ టైఫస్ను నిర్ధారించే కిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టింది. కాబట్టి మీకు జ్వరం వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి, నిర్లక్ష్యం చేయొద్దు. అదే జ్వరంతో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకొని అది వాడుతూ తగ్గిపోతుంది అని చెప్పి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. 2 రోజుల కంటే జ్వరం ఎక్కువ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని చెప్తున్నారు.